అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ఈ గురుగ్రహం వల్ల కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓవరాల్ గా ఎలా కలిసి వస్తుందంటారు? తప్పకుండా కుంభరాశి వారికి ఇక గురువు యొక్క సంచారం అనేది ఒక రకమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో గురువు మొదటిలో అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద గురు సంచారంలో పంచమంలో గురువు జూన్ వరకు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. పంచమంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు అది యోగ్యాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. అంటే సంతాన ప్రాప్తిని ఇవ్వడం, సంతానానికి మంచి పేరు రావడం, ఇటువంటి ఒక అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖున వచ్చేటప్పటికి గురువు మొదటి ఫేజ్లో వచ్చేటప్పటికి జూన్ నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు షష్టమంలో సంచారం చేస్తాడు ఉచ్చస్థానంలో. తదుపరి అక్టోబర్ 31వ తారీఖు నుండి డిసెంబర్ వరకు కూడా అతిచార స్థితిలో తనకు ముందుకు వెళ్ళి వక్రగతిలో తిరిగి షష్టమంలోకి రాబోతున్నాడు అన్నమాట. సప్తమంలో ఉండబోతున్నాడు ఆ యొక్క సమయంలో. మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలత అనేది ఒక 3 నెలలు ఉంటే వ్యతిరేకమైనటువంటి స్థితి 9 నెలలు ఉండబోతున్నది. కాబట్టి ఈ యొక్క సమయంలో మెయిన్గా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు, వయోవృద్ధులు, దీర్ఘకాలికమైనటువంటి లాంగ్ టర్మ్ డిసీజెస్ ఎవరికైతే ఉన్నాయో, డయాబెటీస్ కానీ లేకుండా ఉంటే ఇంకా ఎక్కువ రకమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్తలుగా ఉండాలి. పిల్లలు ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వక్రదృష్టి అంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్లకుండా పిల్లల్ని 1-2 సార్లు జాగ్రత్తలు తీసుకొని ముందుకు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా మన యొక్క జీవితాల్లో కూడా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్లకుండా ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొత్త బిజినెస్లు ఆరంభించేటువంటి వారు మెయిన్గా ఈ యొక్క పీరియడ్లో 1-2 సార్లు మీ యొక్క జాతకాన్ని కూడా పరిశీలించుకొని అంత అనుకూలంగా ఉందంటే ఈ సంవత్సరం, లేకపోతే తదుపరి సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరంలో కూడా మీరు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుంటే మంచిది. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరం అంత సానుకూలంగా లేదు. వారు కూడా ప్రేక్షక దేవుళ్ళు లేకుండా ఉంటే అభిమానులను సొంతం చేసుకోవాలంటే ఈ సంవత్సరం కొద్దిగా మిశ్రమంగానే ఉంటుంది. వివాహ యోగం, సంతాన యోగం ఉందంటారు? వివాహ యోగం, సంతాన యోగం ఈ సంవత్సరం ఉంటుంది. అక్టోబర్ తర్వాత ఈ రాశి వారికి వివాహం, సంతాన ప్రాప్తి కూడా కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైతే ఈ అబ్రాడ్ వెళ్ళాలని ఆలోచన ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? అబ్రాడ్ వెళ్ళాలనుకున్నటువంటి వారికి ఈ సమయంలో అబ్రాడ్ వెళ్తే నానా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో వాళ్ళు వెళ్లకుండా ఉండడమే మంచిది, ఒకవేళ అవకాశం వచ్చినా సరే. ఎందుకంటే వాళ్ళ జాతక రీత్యా ఒకవేళ వారికి అవకాశం వచ్చినా సరే అది కష్టాన్ని వీళ్ళని పిలుస్తున్నట్లు అన్నమాట. దూర ప్రాంతంలో కష్టం పడాలి అని చెప్పి వారి జాతక రీత్యా రాసి పెట్టినట్లయితే అవకాశం వస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి వీళ్ళు నానా కష్టాలు పడతారు. మరి రైతులకు ఎలా ఉంటుందంటారండి? రైతులకి సంవత్సరం వారి స్వనమ్మకాన్ని అంటే వారికి తెలిసినటువంటి పంటను వేసుకొని తీసుకున్నట్లయితే వారి కష్టం మీద వారికి కష్టపడిన దానికి ప్రతిఫలం పొందుతారు. కానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి కొత్త రకంగా ఏదో ట్రై చేయాలనుకుంటే మటుకు ఉన్నటువంటి డబ్బు ఖర్చు అయిపోతుంది, కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం కూడా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ఓవరాల్ గా అనలైజ్ చేస్తే పాజిటివిటీ ఎక్కువ ఉందంటారా, నెగిటివిటీ ఎక్కువ ఉందా? నెగిటివిటీ 70% దాకా ఉంది, పాజిటివిటీ 30% అప్రాక్సిమేట్గా. మరి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే కలిసి వస్తుందంటారు వీళ్ళకి? ఈ సంవత్సరం ఈ రాశి వారు పుష్యరాగాన్ని, కనక పుష్యరాగాన్ని ధరించండి, చూపుడు వేలికి ధరించండి, గోల్డ్లో పెట్టుకోండి. లేకపోతే మీ యొక్క జాతకరీతే ఈ యొక్క గ్రహం దశాంతర దశలు నడుస్తున్నాయో చూసుకొని దాని ప్రకారంగా ధరించండి. ఈ యొక్క ఉంగరాన్ని ధరించడం ఇష్టం లేనటువంటి వారు బంగారపు ఉంగరాన్ని కానీ లేకుండా ఉండే గోల్డ్ మెటల్తో ఆ యొక్క రంగులో ఉండేటువంటి ఉంగరాన్ని కానీ చూపుడు వేలికి ధరించండి. మరియు అదేవిధంగా ప్రతి గురువారము నాన్ వెజిటేరియన్కి, డ్రింక్స్కి దూరంగా ఉండండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి, శివారాధన చేయండి, అన్నీ పాజిటివ్గా ఉంటాయి. ఈ రాశి వారికి మొదటిగా వచ్చేటప్పటికి ఈ గురు సంచారం అనేది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అంటే ఎప్పటి నుంచి ఇవ్వదు అంటే జూన్ 2 నుంచి రాబోతున్నటువంటి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు యొక్క తన యొక్క బలాన్ని కోల్పోతున్నాడు. పూర్తిగా కోల్పోవడం,
ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ అనేది బాగుండటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. కానీ ఖర్చు పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం, జన్మరాశిలో రాహుగ్రహ సంచారం ఉంది. రాహు భ్రాంతిని కలిగించేటువంటి వాడు. శని వచ్చేటప్పటికీ ఖర్చు కారకుడు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కష్టాన్ని కలిగించేటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ అదే సమయంలో గురువు కూడా వచ్చేటప్పటికి ఇంకొంచెం కష్టపెట్టడానికి, గురువు పంచమంలో యోగ్యాన్ని ఇస్తున్నటువంటి గురువు షష్టమంలోకి వెళ్తున్నాడు. షష్టమంలోకి గురు సంచారం జరిగినప్పుడు దాని యొక్క ప్రభావం ఖర్చుని కారకంగా, ఖర్చుని ఎక్కువ ఖర్చు పెట్టడం, అంటే ఉన్నటువంటి డబ్బు ఖర్చు అయిపోవడం, వాటితో పాటు బాగా దగ్గర వాళ్ళు అనుకున్నటువంటి వారితో అనవసరమైనటువంటి గొడవలు క్రియేట్ అవ్వడం, లేనిపోని తగాదాలు తయారవటం జరగటం, ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి? జూన్ నుంచి అక్టోబర్ వరకు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, స్పెక్యులేషన్స్లో పెట్టేటువంటి అలవాటు ఉన్నటువంటి వారు, అదేవిధంగా వీటితో పాటు బెట్టింగ్స్ పెట్టడం అలవాటు ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఆ యొక్క ఖర్చును తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఆ యొక్క అలవాటుని కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. అదేవిధంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ రాశి వారు ఈ యొక్క క్రిటికల్ టైంలో ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ రాశి వారికి గుడ్ టైం కూడా ఉంది. అక్టోబర్ 31వ తారీఖు నుంచి అనుకూలత అనేది పెరుగుతుంది. ఎందుకంటే గురువు సప్తమంలోకి వస్తున్నాడు. సప్తమంలోకి వచ్చినటువంటి గురువు యొక్క పూర్ణ దృష్టి ఈ రాశి వారికి అనుకూలతను ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. డిసెంబర్ చివరి వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అక్టోబర్ 31వ తారీఖు నుంచి ఇది యోగ్యకారకమైనటువంటి ఫలితాలు, వివాహం జరగటం, మరియు అదేవిధంగా మానసిక ప్రశాంతత పొందటం. ఎందుకంటే పూర్ణ దృష్టిలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, గృహప్రాప్తి, వాహన ప్రాప్తి పొందటం, అదేవిధంగా సంఘంలో గౌరవము, గుర్తింపు పొందటం, వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాలు, అంటే మనస్పర్ధలు తగ్గి ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు పొందటం, ఇటువంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది అక్టోబర్ 31వ తారీఖు నుంచి ఈ రాశి వారికి డిసెంబర్ చివరి వరకు కూడా పొందగలుగుతారు. మళ్ళీ తిరిగి వక్రగతిలో ఉన్నటువంటి ఈ యొక్క గురువు తిరిగి మళ్ళీ వస్తాడు షష్టమంలోకి. ఆ యొక్క సమయంలో కూడా కొంచెం జాగ్రత్తలు, ఏప్రిల్ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా ఆ యొక్క సమయంలో, గురు సంచార సమయంలో జాగ్రత్తగా ఉండాలి. గృహము అలాగే వాహన యోగం కూడా ఉందంటారా గురుగారు? ఈ రాశి వారికి వాహన యోగం అనేది, అదేవిధంగా వాహనం కానీ గృహం కానీ కొనటానికి అవకాశం అనేది ఉంది. కాకపోతే అది అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కొంచెం పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. గురుగారు, మొత్తం మీద ఈ గురుగ్రహ ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.